తర్వాత వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది? వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఒక విధంగా దశ తిరుగుతుందని చెప్పవచ్చమ్మా. పంచమంలోని గురువు వస్తున్నారు వారికి, వృశ్చిక రాశి వారికి. ఆ కారణం చేత వీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. అనుకున్న దానికంటే ఎక్కువ శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళ ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాల్చే ఫలితాలు ఉన్నాయి. సంతానం మంచి స్థానానికి ఎదుగుతారు. వీరు కొత్తగా చేయాలనుకున్న వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. రాజకీయ నాయకులు కూడా శుభ ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది వీరికి. ఈ సంవత్సరము దశమంలో కేతు ఉన్నారు. నిరాడంబరంగానే వీరు మంచి విజయాలను పొందగలుగుతారు. ఎలాంటి ఖర్చు, ఎలాంటి బాధ్యతలు, హడావుడి లేకుండానే వారు గత సంవత్సరంలో పడినటువంటి బాధలన్నీ ఈ సంవత్సరంలో తిరిగి ఒక రకంగా వారు ప్రశాంతతను, ఆనందాన్ని పొందగలిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 4వ ఇంట రాహు ఉన్నాడు. అంటే కుటుంబం కోసం ఎక్కువ ఆలోచించడం, ఎక్కువగా ఖర్చులు చేయడం, దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు చేసే అవసరం కనిపిస్తుంది. ఆ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. శని కూడా వీరికి ఈ సంవత్సరం 3వ ఇంటికి వస్తున్నాడు. అంటే వ్యవసాయ రంగంలో బాగుంటుంది. పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు, నూతన ఫ్యాక్టరీలు పెట్టుకునే వాళ్ళు కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాహువు 4వ ఇంట్లో ఉన్నారు కాబట్టి కనకదుర్గాదేవికి పూజలు చేసుకోవడం, ఆ శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోవడం, వినడం, శ్రీ సూక్తం వినడం, చదువుకోవడం వారి వారి అవసరాన్ని బట్టి ఇది చేసుకుంటే ఈ సంవత్సరం మరింత ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. సో వీళ్ళకి కొంచెం అద్భుతమైన ఫలితాలు ఎక్కువ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. అంటే ప్రతికూల గ్రహాలు తక్కువ ఉన్నాయి.